సో యూట్యూబర్ కోమలి ప్రేమ విషయంలో ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఏం చెప్తారా? మీ అభిప్రాయం ఏంటి దానిపైన? అసలు ఫస్ట్ ఏంటంటే ఈ లవ్ చేయడం అనేది చాలా అనవసరంగా లవ్ చేసి ప్రాణాలు తీసుకోవడం అనేది చాలా దారుణం. ఎందుకంటే ప్రేమించిన లైఫ్ లాంగ్ ఉంటాడని చెప్పి మనం ఎవడం గ్యారెంటీ ఇవ్వలేం. అలా అని చెప్పి మనం నమ్ముకున్న పేరెంట్స్ అన్యాయం చేయడం ఇది కరెక్ట్ కాదని చెప్పి అనుకుంటున్నాం. ఉంటే ఉన్న రోజులు ఉంటాడు, లవ్ చేస్తాం, ఇద్దరికి కర్లేదు, సెట్ అయిపోయి ఎవరి లైఫ్ వాడు చూసుకోవాలని చెప్పి వాడే కావాలని సూసైడ్ చేసుకుంటే ఇప్పుడు మనం నమ్ముకున్న పేరెంట్స్ అన్యాయం అయిపోయినట్టే కదా. దయచేసి యూత్ అందరూ చెప్తున్నా, లవ్ అనేది కామన్. అసలు ఇప్పుడు ఎట్లా ఉందంటే లవ్ లేదు, మొత్తం కామంతోనే నడుస్తుంది ఇదిలో ఉంది. కాబట్టి దయచేసి ఒకవేళ ఎవరైనా సిన్సియర్ గా లవ్ చేస్తే మ్యారేజ్ చేసుకుని ఉండండి. ఒకవేళ ఇద్దరికి సెట్ అవ్వలేకపోతే ఎవరు డైవర్స్ తీసుకుని వాళ్ళు ఉండండి. మన లైఫ్ కోసం మనం బతకపోతే పక్కన ఎవడో మనకి చెప్పడు కదా సలహాలు. దయచేసి అందరికీ చెప్తున్నా, లవ్ చేయడం తప్పు కాదు. ఆ లవ్ నిలబెట్టుకుని పెళ్లి చేసుకుని ఉండండి. ఇద్దరికి పర్లేదో డైవర్స్ తీసుకుని ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోండి. అలా ప్రాణాలు తీసుకుంటే లైఫ్ అనేది చిన్న లైఫ్ రా బాయ్. ఇది చచ్చిపోతే ఇంకా దానికంటే ఒక అర్థం ఉండదు కదా. ఎట్లా అంటే జంతువులు మనం ఒక విధిలో ఉంటే అవి పుడతాయి, చచ్చిపోతే మనం పుడతాయి. వాటికి మనకు అర్థం ఉండదు కదా. మనం ఒక దేవుడు మనకు ఆ జన్మ ఇచ్చాడంటే దానికి ఒక అర్థం ఉండాలి. కాబట్టి దయచేసి మనుషులాగా ఉండండి. ఎప్పుడు లైఫ్ లాంగ్ ఒకటే ఉండాలి. వాడే మన జీవితం అంటే చిన్నప్పటి నుంచి మనం పెంచి పోసిన పేరెంట్స్ ఏమవ్వాలి అదే అంత సెన్సిటివ్ ఉంటారు. ఎందుకంటే తనకు యూట్యూబర్ తెలిసి ఉంటుంది సమాజంలో. అంత లవ్ చేసుకున్న తర్వాత సూసైడ్ చేసుకుని చాలా మంది బాధ అనిపించింది. ఎట్లా అంటే అమ్మాయి చనిపోవడానికి ఏంటంటే ఫస్ట్ అమ్మాయి చాలా డీప్ గా వెళ్ళిపోయి ఉంటది తన విషయంలో. ఎందుకంటే కొన్ని రోజులు జర్నీ చేసిన తర్వాత అమ్మాయిలు ఎట్లా సున్నితమైన మనసు ఉంటారబ్బా. ఎట్లా గట్టిగా ఒకసారి మనసుకి గాయం తగిందంటే ఇంకా వద్దు, మన జీవితమే మనకే విరక్తి పుట్టినట్టుగా ఉంటారు. కాబట్టి దయచేసి అమ్మాయిలందరికీ చెప్తున్నా, అబ్బాయిలు కూడా అంతే. చాలా మంది అబ్బాయిలు చనిపోవడం, అమ్మాయిలు చనిపోవడం జస్ట్ కామన్ అయిపోయింది. మన చిన్నప్పటి నుండి పెట్టి పోషించి పెద్ద చేసి పెళ్ళైన దాకా పేరెంట్స్ నుండి ఎవరు గుర్తురు. ఆ టైంలో అసలు పేరెంట్స్ అనే వాళ్ళే గుర్తురారు. ఒక్క క్షణం మీరు చచ్చిపోవాలంటున్నారంటే మన వెనకాల ఉన్న పేరెంట్స్ గురించి ఆలోచిస్తే లైఫ్ లాంగ్ ఈ సూసైడ్ అనేది ఎవరికి రావు. అదే ఆల్రెడీ వాళ్ళిద్దరు విడిపోయారు, అంటే బ్రేకప్ జరిగింది, ఇద్దరికి వేరే మళ్ళీ కొత్త జంట కలిసారు. మళ్ళీ ఇప్పుడు రిటర్న్ వచ్చి 1 year 2 years తర్వాత నువ్వే కావాలి లేకపోతే చచ్చిపోతా అని చెప్పి అమ్మాయి చావడం కూడా ఎందుకు కరెక్ట్ అంటే సహజంగా అబ్బాయిలు సూసైడ్ చేసి అనిపోతాడు లవ్ విషయం రిజెక్ట్ అయిందని. సో అబ్బాయి అంటే లవ్ యాక్సెప్ట్ చేయలేదని అమ్మాయి సూసైడ్ చేసుకోవడం ఏ రకం? అదే అంటున్నా, అమ్మాయి ఎంత డీప్ గా వెళ్ళిపోయి ఉంటే సూసైడ్ దాకా వెళ్ళిపోయిందంటే అదొక్కటే పాపం బాధ అనిపిస్తుంది. అమ్మాయి ఇంకా ఏ ఎమోషన్ లో వాడు ఎంత రిజెక్ట్ చేసి ఉంటాడో, ఎంత ఘనంగా మాట్లాడి ఉంటాడో, లేకపోతే ఆ అబ్బాయి లేకపోతే వేరే అమ్మాయి రిలేషన్ లో ఉండొచ్చేమో. దాన్ని తట్టుకోలేక అమ్మాయి సూసైడ్ చేసుకో ఉండొచ్చేమో నాకు తెలిసి. లవ్ ప్రపోజ్ చేసి కూడా రిజెక్ట్ చేసినట్టుగా ముందే ఆయనకు ఆల్రెడీ లవ్ ఉందని తెలిసి ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసినట్టు. అదేనా, నేను అదే అంటున్నా. ఆ అమ్మాయి చచ్చిపోయిందంటే ఇప్పుడు ఒక రిలేషన్ కంటిన్యూ అయితే ఒకలాగా ఉంటది, అదేంటి బ్రేకప్ అయి మళ్ళీ కంటిన్యూ అవుతుందంటే ఆ అమ్మాయి ఎంత దూరం డిసైడ్ చేసుకుందంటే వాడు ఏ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడో, ఎంత ఘనంగా గాయపరిచాడో, అందువల్ల అమ్మాయి తట్టుకోలేక అలా చేసి ఉంటది. అందరికీ ఒకటే మాట చెప్తున్నా, లవ్ చేయండి, కొన్ని రోజులు ఉంటాం పోతాం అంతే. ఎంత లైఫ్ లాంగ్ లవ్ కావాలంటే ఇవ్వడు చెప్తున్నా పక్క. ఆ సిన్సియర్ లవ్ దొరికిందంటే అది పేరెంట్స్ తప్ప ఎవరి దగ్గర ఉండదు. మహా అయితే 3 నెలలు 4 నెలలు నా బంగారం బుజ్జి కొండ ఏ సోదరులతో చెప్తారు తప్ప ఏముండదు. సిన్సియర్ లవ్ ఉందంటే తల్లిదండ్రులు తప్ప ఎక్కడ ఉండదు, సొంత తోడబుట్టిన దగ్గర కూడా ఉండదు. నేను పక్కా చెప్తాను, ఏ రిలేషన్ దగ్గర ప్రేమ అనేది ఓన్లీ తల్లిదండ్రుల దగ్గరే ఉంటది. అదొక్కటి గుర్తు పెట్టుకుంటే మనం ఫ్రెండ్స్ లా ఉన్నామని చెప్పి ఫ్లాట్ వేసి ఆయన పైకి వచ్చేలా చెప్పి అట్లా క్రియేట్ చేసేది కదా అని చెప్పి కొంతమంది అంటారు. అది ఎంతవరకు? అది మనము నిజంగా కాకుండా మనం ఏం చెప్పలేం కదన్నా. ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందో, లేకపోతే వాడే కావాలని అలా చేసుంటాడో, లేకపోతే ఈ అమ్మాయి అడ్డు తొగిలిపోవాలని అలా చేసుంటాడో. చేసిందా? అదే అన్న చెప్తున్నా కదా, తెలీదన్నా. అంటే ఇప్పుడు ఏమి చెప్పదలుచుకోరు అంటే ఈ మధ్యలో అంటే చిన్న వాటికి సూసైడ్ చేసుకునే ఈ జనాలను ఏ రకం ఇస్తారు? అందరికీ ఒకటే చెప్తుందన్నా, జీవితం అనేది చాలా చాలా చిన్నది. అలా అని చెప్పి చిన్న విషయాలకి ఇదేంటి పోకిరి మాటలకి, పోకిరి వ్యవహారాలకి, లేదంటే లవ్వులు గివ్వులు, నువ్వే నా జీవితం, నా ప్రపంచం, నా దిల్లు ఖుషి అని చెప్పి సోది మాటలంతా చెప్తారు. ఎవడు సిన్సియర్ లవ్ అనేది ఏమి ఉండదు. డబ్బు ఉందా, కామం ఉందా, కొన్ని రోజులు ఉన్నామా, విడిపోయామా అంతే. నేను చెప్తున్నాగా, నిజమైన ప్రేమ అనేది తల్లిదండ్రుల దగ్గరే ఉంటది. దయచేసి మోసపోకండి, జీవితాన్ని నాశనం చేసుకోకుండా అంతే.